హలో ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 50 సంవత్సరాల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పైన 300 డ్రోన్స్ అండ్ మిసైల్స్తో డైరెక్ట్గా అటాక్ చేసింది. అసలు ఇలా ఇరాన్ ఎందుకు చేసిందంటే, 1 ఏప్రిల్న ఇజ్రాయెల్ వాళ్ళు సిరియాలో ఉన్న ఇరానియన్ కన్సులేట్ పైన అటాక్ చేశారు. ఈ అటాక్లో ఐఆర్జీసీ మెంబర్స్ అలాగే 2 జనరల్స్ చనిపోయారు. సో ఇందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు గాజా పైన ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం ఆపితే కానీ మేము వాళ్ళపైన యుద్ధం ఆపమని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇటు ఇజ్రాయెల్ వాళ్ళకి యూఎస్ఏ ఇంకా యూకే సపోర్ట్ ఉంది. అండ్ అలాగే ఇరాన్ వాళ్ళకి రష్యా ఇంకా చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలతో సపోర్ట్ ఉంది. సో ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్ ఈ 2 దేశాలకి సపోర్ట్ ఇవ్వటం వల్ల మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో ఒకవేళ ఈ యుద్ధం కనుక పెద్దగా అయితే ఈ యుద్ధం గెలవడానికి ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్కి ఉన్న మిలిటరీ పవర్స్ ఏంటి, అలాగే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. ఈ 2 దేశాల మిలిటరీ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక దేశం బడ్జెట్ లో ముందుంటే ఇంకొక దేశం యాక్టివ్ ట్రూప్స్ లో ముందుంది. లైక్ ఇజ్రాయెల్ డిఫెన్స్ బడ్జెట్ $24.2 బిలియన్ ఉంటే ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసి కేవలం $9.9 బిలియన్ మాత్రమే ఉంది. ఇప్పుడు మిలిటరీ అన్నాక ఆర్మీ, ట్యాంకర్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటాయి. సో 2 దేశాల్లో ఎంత ఆర్మీ ఉంది, ఎన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ ఎయిర్ పవర్ అంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని చూసుకుంటే 612 ప్లేన్స్ ఉన్నాయి. అండ్ ఇరాన్ దగ్గర 551 ప్లేన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ట్యాంకర్స్ దగ్గరికి వస్తే ఇజ్రాయెల్ కంటే ఇరాన్లోనే 2 టైమ్స్ ఎక్కువ ట్యాంకర్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్లో 2200 ట్యాంకర్స్ ఉంటే ఇరాన్లో 4071 ట్యాంకర్స్ ఉన్నాయి. ఇరాన్ నేవీ యొక్క మిలిటరీ పవర్స్ లో ఇజ్రాయెల్ కన్నా చాలా ముందుంది. ఇజ్రాయెల్లో 67 వార్షిప్స్ ఉంటే ఇరాన్లో 101 వార్షిప్స్ ఉన్నాయి. కేవలం నేవీ ఫోర్సెస్ లోనే కాదు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ సోల్జర్స్ విషయంలో కూడా ఇజ్రాయెల్ కంటే ఇరానే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంది. లైక్ ఇరాన్లో 65,000 ఆర్మ్డ్ వెహికల్స్ ఉంటే ఇజ్రాయెల్లో 43,000 ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇరాన్లో 5,75,000 మంది యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. బట్ ఇజ్రాయెల్లో మాత్రం కేవలం 1,73,000 మంది మాత్రమే యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఇజ్రాయెల్ రిజర్వ్ సోల్జర్స్ తో కంపేర్ చేస్తే ఇరాన్ రిజర్వ్ సోల్జర్స్ తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రిజర్వ్ సోల్జర్స్ అంటే ఏంటో మీకు డౌట్ వచ్చి ఉంటుంది. యాక్చువల్గా ఈ రిజర్వ్ సోల్జర్స్ అంటే కంట్రీలో ఉండే సివిలియన్స్ అలాగే సిటిజన్స్ అనమాట. అంటే వీళ్ళు మిలిటరీ డ్యూటీస్లో పెద్దగా యాక్టివ్గా అయితే ఉంటారు, కానీ ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు లేదంటే యుద్ధాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ రిజర్వ్ సోల్జర్స్ ఇజ్రాయెల్లో 4,65,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఇరాన్లో దాదాపుగా 3,50,000 మంది రిజర్వ్డ్ సోల్జర్స్ ఉన్నారు. బట్ ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇజ్రాయెల్లో ప్రెజెంట్ 80 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, కానీ ఇరాన్లో మాత్రం ఒక్క న్యూక్లియర్ బాంబ్ కూడా లేదు. సో ఈ ఆటం బాంబ్ని బేస్ చేసుకుంటే వార్లో ఇరాన్ పైన ఇజ్రాయెల్ ఈజీగా గెలిచేయచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ 2 దేశాల్లో ఉన్న ల్యాండ్, ఎయిర్ అలాగే నేవల్ పవర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ల్యాండ్ పవర్స్. ట్యాంకర్స్ ఇరాన్లో 1996 ఉంటే ఇజ్రాయెల్లో 1370 ఉన్నాయి. ఆర్మ్డ్ వెహికల్స్ ఇరాన్లో 65,765 ఉంటే ఇజ్రాయెల్లో 43,407 మాత్రమే ఉన్నాయి. సెల్ఫ్ ప్రొపైల్డ్ ఆర్టిలరీ ఇరాన్లో 580 ఉంటే ఇజ్రాయెల్లో 650 ఉన్నాయి. టోడ్ ఆర్టిలరీ ఇరాన్లో 2,050 ఉంటే ఇజ్రాయెల్లో కేవలం 300 మాత్రమే ఉన్నాయి. మొబైల్ రాకెట్ లాంచర్స్ ఇరాన్లో 775 ఉంటే ఇజ్రాయెల్లో కేవలం 150 మాత్రమే ఉన్నాయి. ఈ ల్యాండ్ పవర్స్ విషయంలో చూసుకుంటే ఇజ్రాయెల్ కంటే ఇరానే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎయిర్ పవర్ దగ్గరికి వద్దాం. ఇరాన్లో టోటల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ 551 ఉంటే ఇజ్రాయెల్లో 612 ఉన్నాయి. ఇరాన్లో ఫైటర్ జెట్స్ 186 ఉంటే ఇజ్రాయెల్లో 241 ఉన్నాయి. ఇరాన్లో డెడికేటెడ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 23 ఉంటే ఇజ్రాయెల్లో 39 ఉన్నాయి. ఇరాన్లో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ 86 ఉంటే ఇజ్రాయెల్లో కేవలం 12 మాత్రం ఉన్నాయి. ఇరాన్లో ట్రైనర్స్ 102 ఉంటే ఇజ్రాయెల్లో 155 ఉన్నాయి. ఇరాన్లో స్పెషల్ మిషన్స్ 10 ఉంటే ఇజ్రాయెల్లో 23 ఉన్నాయి. ఇరాన్లో ఏరియల్ ట్యాంకర్స్ 7 ఉంటే ఇజ్రాయెల్లో 14 ఉన్నాయి. ఇరాన్లో హెలికాప్టర్స్ 129 ఉంటే ఇజ్రాయెల్లో 146 ఉన్నాయి. అలాగే ఇరాన్లో అటాక్ హెలికాప్టర్స్ 13 ఉంటే ఇజ్రాయెల్లో 48 ఉన్నాయి. సో ఈ ఎయిర్ పవర్స్ చూసుకుంటే ఇజ్రాయెలే ఇరాన్ కంటే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. నేవీ పవర్స్. ఇజ్రాయెల్లో ఫ్లీట్ స్ట్రెంత్ 67 ఉంటే ఇరాన్లో 101 ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అలాగే హెలికాప్టర్ క్యారియర్స్ ని చూసుకుంటే ఈ 2 దేశాల్లో కూడా ఒక్కడు కూడా లేవు. ఇజ్రాయెల్లో 5 సబ్మెరైన్స్ ఉంటే ఇరాన్లో 19 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇరాన్లో 7 ఫ్రైగేట్స్ ఉంటే ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా లేదు. ఇంకా కోర్వెట్టీస్ విషయానికి వస్తే ఇరాన్లో 3 ఉంటే ఇజ్రాయెల్లో 7 ఉన్నాయి. అలాగే పెట్రోల్ వెజల్స్ దగ్గరికి వస్తే ఇరాన్లో 21 ఉంటే ఇజ్రాయెల్లో 45 ఉన్నాయి.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మైన్ వార్ఫేర్ ఇరాన్లో ఒకటి ఉంటే ఇజ్రాయెల్లో ఒకటి కూడా లేదు. ఇజ్రాయెల్ మిలిటరీ అయితే లేటెస్ట్ ఫైటర్ జెట్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ ఐరన్ డోమ్ అండ్ సైబర్ వార్ఫేర్ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందంజలో ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్ అనేది మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్కి రాడార్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ డిజైన్తో షార్ట్ రేంజ్లో ఉన్న రాకెట్స్ని ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ ఇరాన్ దగ్గరికి వస్తే ఇరాన్ వాళ్ళు మిలిటరీలో ఓల్డర్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు. కానీ లార్జ్ ఫోర్స్తో కొన్ని రీజనల్ టార్గెట్స్ని రీచ్ అవ్వగల బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంటి మిసైల్స్ టెక్నాలజీపై వీళ్ళు ఎక్కువగా ఫోకస్ కూడా చేస్తున్నారు. యుఎస్ నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ ప్రొఫెసర్ అయిన ఓస్టవర్ ఏం చెప్పారంటే, ఇరాన్లో బ్యాలిస్టిక్ మిసైల్స్ చాలా పెద్దవి ఉన్నాయి, అలాగే మిడిల్ ఈస్ట్లో డ్రోన్స్ కూడా ఉన్నాయని చెప్పన్నారు. అలాగే క్రూసీ మిసైల్స్ అండ్ యాంటీ షిప్ మిసైల్స్, దాంతోపాటుగా బ్యాలిస్టిక్ మిసైల్స్ రేంజ్ వచ్చేసి 2000 కిలోమీటర్లు లేదా 1200 మైళ్ళ రేంజ్లో ఉండొచ్చు అని చెప్పి ఆయన ఒక అంచనా వేశారు. వీటి రేంజ్ ఎలా ఉంటుందంటే ఇజ్రాయెల్తో పాటు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏ టార్గెట్ అయినా సరే హిట్ చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంది. ఇజ్రాయెల్ మిలిటరీలో చాలా ఇన్వెన్షన్స్ చేసింది. దాంట్లో ఇప్పుడు మిలిటరీలో యూజ్ చేస్తున్న టాప్ 5 ఇన్వెన్షన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. మెర్కావా MK5. 2015లో ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ మిలిటరీతో కలిసి ఆర్మ్డ్ క్రాప్స్ కోసం ఒక అత్యాధునిక ట్యాంక్ని డిజైన్ చేయాలని చెప్పి కొన్ని రీసెర్చ్లు అయితే స్టార్ట్ చేశారు. ట్యాంక్ యొక్క ఎఫెక్టివ్నెస్కి గ్యారంటీ ఇవ్వడానికి 2018లో డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ చేసిన తర్వాత 2020లో ప్రైమరీ టెస్టులు చేశారు. టెస్ట్ జరిగిన కొన్ని నెలల్లోనే మెర్కావా పేరుతో MK1, 2, 3 అలాగే 4ను కూడా వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా 5th జనరేషన్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. టార్గెట్ని ఈజీగా డిటెక్ట్ చేయడం కోసం దీంట్లో కొన్ని సెన్సార్స్ని అలాగే ఎక్స్టెన్సివ్ నెట్వర్క్తో దీన్ని డిజైన్ చేశారు. దీంతో పాటుగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని మిలిటరీలో ఉన్న అదర్ బ్రాంచెస్కి ఈజీగా షేర్ చేసుకోవడానికి రియల్ రివల్యూషన్ ఆన్ బ్యాటిల్ ఫీల్డ్ అనే దాన్ని వీళ్ళు డెవలప్ చేశారు. ఈ ట్యాంక్లో 360 డిగ్రీ స్కానింగ్ సిస్టమ్ అలాగే రియల్ టైంలో టార్గెట్స్ని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేయగలదు. దీంతో పాటుగా నైట్ విజన్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ కూడా ఈ ట్యాంకర్లో ఉన్నాయి. రఫేల్ డెవలప్ చేసిన అడ్వాన్స్డ్ విండ్ బ్రేక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ దీంట్లో ఉంది. నెక్స్ట్ F-16 సోఫా. F-16కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సగానికి సగం వెస్టర్న్ వరల్డ్ దీన్నే యూజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ దగ్గర ఉంది నార్మల్ F-16 కాదు, ఇది F-16I. ముద్దుగా దీన్ని సోఫా అని కూడా పిలుస్తారు. ఈ F-16Iలో ఉన్న ఐని ఇజ్రాయెల్ యాడ్ చేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కి తగ్గట్టుగా దీన్ని వాళ్ళు మాడిఫై చేసుకున్నారు. ఈ F-16Iలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్ సిస్టమ్తో పాటు స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ రాడార్ అలాగే యూనిక్ హెల్మెట్ సిస్టమ్ ఉంది. దీనివల్ల పైలట్స్ ఎనిమీస్ ప్లేన్ మీద వెపన్స్ని ఈజీగా లాంచ్ చేయగలరు. ఈ F-16Iకి నిక్నేమ్గా సోఫా అనే పేరు పెట్టారు. సోఫా అంటే హెబ్రూలో మీనింగ్ వచ్చేసి స్ట్రామ్ అని చెప్పొద్దాం. స్కైలార్క్ ILE. ఈ స్కైలార్క్ ILE అనేది ఒక అన్నేమ్డ్ ఏరియల్ వెహికల్. అంటే ఇది చాలా చిన్నగా, చాలా లైట్ వెయిటెడ్గా, చెప్పాలంటే ఎవరు కూడా దాన్ని డిటెక్ట్ చేయలేరు, అంటే ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేరు అనమాట. ఇది ఫ్లై అవడానికి కేవలం 8 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటుంది. స్కైలార్క్ ఎలాంటి వెదర్ కండిషన్స్లో అయినా సరే ఈజీగా వర్క్ చేయగలదు. పగలైనా రాత్రి అయినా కానీ 3 గంటల పాటు ఇది లైవ్గా వీడియోని తీయగలదు. అండ్ ఈ స్కైలార్క్ అనేది అసలు సౌండే చేయదు. అండ్ ఇది ఒక ఈగల్లాగా చాలా ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. ది ట్రోఫీ సిస్టమ్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మనలో చాలా మంది ట్యాంకర్సే చాలా పవర్ఫుల్ వెహికల్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ ఈ కేసులో అలా కాదు. యాంటీ ట్యాంక్ మిసైల్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఇవి గనక ట్యాంకర్స్ పైన వదిలేరనుకోండి, అది బాగు చేయించుకోవడానికి కూడా వీలు లేకుండా పూర్తిగా డ్యామేజ్ చేసేస్తాయి. సో అలాంటివి జరగకుండా వాటిని ఎదుర్కోవడం కోసం ఈ ట్రోఫీ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ట్రోఫీ డిటెక్షన్ సిస్టమ్ అనేది ట్యాంక్ చుట్టూతా ఒక 360 డిగ్రీ ప్రొటెక్టివ్ షీల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఈ ట్రోఫీ సిస్టమ్ ఉన్న ట్యాంక్ పైకి ఎనిమీస్ గనక మిసైల్స్ని లాంచ్ చేస్తారనుకోండి, వెంటనే ఈ ట్రోఫీ సిస్టమ్ దాన్ని పసిగట్టి తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది. అలాగా ఎనిమీ మిసైల్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయడానికి ఆటోమేటిక్గా ఒక మిసైల్ని ఇది ఇక్కడ నుంచి లాంచ్ చేస్తుంది. స్పైకి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ యొక్క అవసరానికి తగ్గట్టుగా ఒక రాకెట్ లాంచర్ని డెవలప్ చేశారు. దాని పేరే స్పైకి. లాస్ట్ డిజైన్ కన్నా ఈ న్యూ ఎడిషన్లో వెయిట్ని 40% వరకు తగ్గించారు. దీన్ని యాక్చువల్గా భుజం మీద పెట్టుకొని మనం ఆపరేట్ చేయొచ్చు. సో 40% వెయిట్ తగ్గటం వలన ఈ స్పైక్ని ఈజీగా అండ్ త్వరగా ట్రాన్స్పోర్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇది 100 అడుగుల దూరంలో ఉన్న వాటిని కూడా ఈజీగా నాశనం చేయగలదు. సో ఇవన్నమాట ఇజ్రాయెల్ మిలిటరీలో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ వెపన్స్. ఇప్పుడు ఇరాన్ మిలిటరీలో యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. సెజిల్.
ఈ సెజిల్ అనేది మీడియం లెవెల్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని 2 స్టేజ్ ప్రొపెలెంట్ తో డిజైన్ చేశారు. ఈ సెజిల్ మిసైల్ అనేది ఒక ట్రక్ పైన అటాచ్ చేసి ఉంటుంది. సో దీన్ని ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ మిసైల్ 18 మీటర్స్ పొడవు ఉంటుంది. ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ SILJ-2 అయితే లాంచ్ చేసినప్పుడు దాదాపుగా 22,000 కేజీలు ఉంది. అండ్ అలాగే ఈ మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసి 1500 నుంచి 2500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆల్బర్. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ 3D రాడార్ అయిన ఆల్బర్స్ ని ప్రజెంట్ చేసింది. ఇది వచ్చేసి 3D రాడార్ అండ్ స్మాల్ రాడార్ క్రాస్ సెక్షన్ ని యూజ్ చేసి లాంగ్ రేంజ్ లో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని కూడా ఇది ఐడెంటిఫై చేయగలదు. రిపోర్ట్స్ ప్రకారం ఈ 3D రాడార్ రేంజ్ వచ్చేసి 450 కిలోమీటర్లు. అండ్ ఇది ఒకేసారి 300 టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయగలదంట. దీని తర్వాత మోడల్ అయిన ఖలీజ్ కూడా 3D ఫేజ్ అరే సిస్టమ్ ని యూజ్ చేస్తుంది. అండ్ ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కూడా డిటెక్ట్ చేయగలదు. అండ్ దీని రేంజ్ వచ్చేసి దాదాపుగా 800 కిలోమీటర్లు. నెక్స్ట్ మొహజర్ 10. దీన్ని 2023లో ఆవిష్కరణ చేశారు. ఇది 300 కేజీల బరువు ఉన్న కార్గోని క్యారీ చేయగలదు. అండ్ అలాగే ఇది 24 గంటల పాటు ఎగరగలదు. దీని రేంజ్ వచ్చేసి దాదాపుగా 2000 కిలోమీటర్లు. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 450 లీటర్లు. అలాగే ఇది 7 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ రేంజ్ వరకు ఫ్లై చేయగలదు. ఫతాయ్ 2 మిసైల్. ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్. దీన్ని 2023 నవంబర్లో ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని రేంజ్ వచ్చేసి 1500 కిలోమీటర్లు. ఇది ఏ కంట్రీ వార్ హెడ్ అయినా సరే నాశనం చేసేస్తుంది. ఈ వార్ హెడ్ బరువు వచ్చేసి 450 కేజీలు. ఇది ఒక హైపర్సోనిక్ మిసైల్. అంటే ఈ వెపన్ సిస్టమ్ ఫ్లయింగ్ స్పీడ్ వచ్చేసి సౌండ్ స్పీడ్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది అంత స్పీడ్ లో వెళ్తున్నా కానీ ఈజీగా టర్నింగ్స్ ని తీసుకోగలదు. నెక్స్ట్ షాహిద్ సోల్మానీ వార్షిప్. ఈ వార్షిప్ కి లేట్ జనరల్ అయిన కాసిం సోల్మానీ పేరుని పెట్టారు. ఇస్లామిక్ గార్డ్ క్రాప్ కి ఈ వార్షిప్ వలన క్యాపబిలిటీస్ ఇంకా పెరిగాయి. దీన్ని సెప్టెంబర్ 2022లో ఆవిష్కరణ చేశారు. దీంట్లో ఇంటెలిజెన్స్, సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్, అలాగే ఎయిర్ మానిటరింగ్ లాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీన్ని హుల్ డిజైన్ లో డిజైన్ చేశారు. అంటే దీని ఫ్రంట్ లో రౌండ్ షేప్ ఎడ్జెస్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఈ వార్షిప్ యొక్క వెయిట్ ని డిక్రీజ్ చేయడానికి హుల్ డిజైన్ లో స్టీల్ కాకుండా అల్యూమినియం ని వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీంట్లో సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫాస్ట్ గా వచ్చే బోట్లని డిస్ట్రాయ్ చేయడం కోసం ఒక క్రేన్ కూడా ఇందులో ఉంటుంది. దీంతో పాటుగా దీంట్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి గైస్ మొత్తం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ లో ఉన్న మిలిటరీ స్ట్రెంత్. సో ఇవే కాకుండా వాళ్ళు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న చాలా వెపన్లు, మిసైల్స్, అలాగే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మొత్తానికైతే రెండు దేశాలు కూడా మంచి పవర్ఫుల్ ఫోర్సెస్ ని అండ్ టెక్నాలజీస్ అయితే యూజ్ చేస్తున్నాయి. దీంతో పాటుగా వాళ్ళకి సపోర్ట్గా ఉన్న కంట్రీస్ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నాయి. సో వీటన్నింటిని బేస్ చేసుకుని చూస్తే వీళ్ళిద్దరు కనుక వార్లో దిగితే ఎవరు గెలుస్తారని చెప్పడం మాత్రం చాలా కష్టమైన పని. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.